చేతుల కష్టార్జితాన్ని అనుభవించదు. అవును ప్రియమైనటువంటి సహోదరి, కష్టపడుతున్నావు, ఈ కష్టార్జితం దీవించబడాలి. చాలామంది ఈరోజు కష్టపడుతున్నారు కానీ ఆ ధనము ఇంటి దగ్గరికి వచ్చే ఇంటికి కూడా రావటంలా. కొంతమంది కష్టపడి సంపాదిస్తారండి, ఆటో నడుపుతారు, సాయంత్రం వచ్చేలేకి 1000 రూపాయలు కష్టపడి సంపాదిస్తారు. అయితే ఇంటి దగ్గరికి వచ్చేలేకే 800 తాగేస్తున్నారు. చూడండి, కొంతమంది ఆటో నడిపేవాడైనా కొంతమంది రిక్షా దొక్కుతూ మరి కష్టపడి సంపాదిస్తారు, డబ్బంతా త్రాగుడుకు పోస్తున్నారు. ఎంత బాధ అండి, ఎంత విచారం. దీనివల్ల కుటుంబం వీధులు పాలైపోతుంది. కుటుంబంలో గొడవలు, కలహాలు. త్రాగుడు మనిషిని ఎంత బానిసగా చేస్తుందో చూడండి, దరిద్రులను చేస్తుంది. ఈ త్రాగుడు వల్ల దరిద్రులు అయిపోతున్నారు. కుటుంబంలో భార్య పిల్లలను పట్టించుకోరు. త్రాగటం వల్ల దాని ద్వారా ఇంట్లో గొడవలు. క్రైస్తవ సోదరి సోదరుడా, దేవుడు నీకు సమాధానం ఇవ్వాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక.